హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మన టెక్ మీడియా. ఈరోజు ఒక మంచి క్రేజీ బిజినెస్ చెప్తాను. ఈ బిజినెస్ ఎంత మంచి బిజినెస్ అంటే ప్రస్తుతానికి ఒక మంచి ట్రెండింగ్ లో ఉంది. అసలు ఇన్స్టాగ్రామ్ లో మాత్రం మార్కెటింగ్ చేసుకుంటూ బీభత్సంగా సంపాదించేస్తున్నారు. ఇది ఎస్పెషల్లీ స్టూడెంట్స్ కి మాత్రం మంచి సూటబుల్ బిజినెస్. పార్ట్ టైం చేసుకుంటూ చాలా మంది పిల్లలు చదువుకోవడం జరుగుతుంది. నార్త్ సైడ్ మాత్రం ఇది చాలా డెవలప్ గా ఉంది బిజినెస్. ఇంకా సౌత్ లో అంత లేదు కాబట్టి మీరు ట్రై చేయండి. చాలా తక్కువ పెట్టుబడి వచ్చేసేసి లక్షలలో కూడా కాదు, జస్ట్ 15,000 నుంచి స్టార్ట్ చేసి మీరు 50,000 పెట్టుబడి వరకు మీరు ఈ బిజినెస్ అనేది రన్ చేయొచ్చు. ఈ బిజినెస్ పేరు వచ్చేసేసి 3D ప్రింటింగ్ బిజినెస్. ఈ 3D ప్రింటింగ్ బిజినెస్ లో మనకు కావాల్సింది మూడు మెటీరియల్స్. ఒకటి మనకు మెషిన్ కావాలి, ఇది ప్రింటింగ్ మెషిన్. రెండోది మనకి ఏం కావాలి, ఫిలమెంట్ రోల్స్ కావాలి అంటే రా మెటీరియల్. మూడోది ఏం కావాలి, ఒక అప్లికేషన్ మీద మనకు ఒక టెక్నికల్ నాలెడ్జ్ కావాలి. మిషన్ గురించి అండ్ ఈ ఫిలమెంట్ రోల్స్ గురించి తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ మూడోది ఏదైతే ఉందో ఈ టెక్నికల్ నాలెడ్జ్ దాని గురించి నేను సింపుల్ గా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఎగ్జాంపుల్ నా ఇమేజ్ ఉంది, నా ఇమేజ్ ని తీసుకుపోయి నేను పర్టికులర్ గా ఒక 3D ప్రింటింగ్ బిజినెస్ లో ఉన్న వాళ్ళకి చేసి నాకు నా బొమ్మ కావాలి అని చెప్తే ఆయన సింపుల్ గా తన కాస్ట్ చెప్తాడు. అంటే 500 నుంచి డిపెండ్స్ అపాన్ డైమెన్షన్స్. నాకు ఈ సైజ్ కావాలా, 1 ఫీట్ సైజ్ కావాలా, హాఫ్ ఫీట్ సైజ్ కావాలా, ఆ సైజుని బట్టేసి నాకు ఆయన ప్రైస్ చెప్పాడు అనమాట. ప్రైస్ అనేది 500 నుంచి 2000 వరకు మనకు నచ్చినట్టు మనం కోట్ చేసుకోవచ్చు అనమాట కస్టమర్ దగ్గర. సో ఇందులో ఈ టెక్నికల్ నాలెడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే మనం ఇచ్చిన ఇమేజ్ ని మనము 3Dకి కన్వర్ట్ చేయడం. ఈ 3Dకి కన్వర్ట్ చేయడం ఎట్లా అని చెప్పేసి ఇప్పుడు ఇవాళ రేపు ఏఐ వెబ్సైట్స్ కూడా వచ్చేసినాయి. ఇంత ముందు అంటే ట్రైనింగ్ అవసరం ఉండేది, దీనికి ఇప్పుడు ట్రైనింగ్ కూడా అవసరం లేదు. ఏఐకి సింపుల్ గా ఒక ఇమేజ్ ఇస్తే అది 3Dకి కన్వర్ట్ చేసి అది ఒక ఫార్మాట్ లో ఇస్తుంది. సో ఈ ఫార్మాట్ ని మనం తీసుకొని ఈ మిషన్ కి కమాండ్ ఇవ్వాలి. ఈ మిషన్ కి కమాండ్ ఇచ్చిన తర్వాత ఈ మిషన్ ఏం చేస్తుంది, మన ఫిలమెంట్ రోల్స్ ఉంటాయి కదా, ఈ రోల్స్ నుంచి ఆ రా మెటీరియల్ ని తీసుకొని మన బొమ్మని ఏదైతే మనం కమాండ్ ఇచ్చామో ఆ బొమ్మని మనకు తయారు చేసి ఇస్తుంది. బొమ్మలు అంటే ఏంటి, ఏదన్నా చేసుకోవచ్చు. సోప్ బాక్స్ చేసుకోవచ్చు, మొబైల్ స్టాండ్స్ చేసుకోవచ్చు, చిన్నపిల్లల బొమ్మలు చిన్న బొమ్మలు చేసుకోవచ్చు. క్వాలిటీ కూడా మంచి క్వాలిటీ, ఇది ఫిలమెంట్స్ రోల్స్ తీసుకుంటే మీకు స్ట్రాంగ్ ఉంటుంది. మళ్ళీ ఇంకోటి, మళ్ళీ ఇప్పుడు మనం మిషన్ దగ్గరకు వద్దాం. మిషన్ లో వచ్చేసి మనకు 2 రకాలు ఉంటాయి. ఒకటి కలర్ ఉంటుంది, ఒకటి ఓన్లీ వైట్ ఉంటుంది. ఈ వైట్ లో వచ్చేసి ఇన్ కేస్ ఒకవేళ మీరు ఆర్టిస్ట్ అనుకోండి, మీరు కలర్ అవసరం లేదు, ఈ వైట్ లో చేసుకొని జస్ట్ మీరు హ్యాండ్ తోని మంచి నీట్ పెయింట్స్ వేసేసి కస్టమర్ కి డబుల్ బెనిఫిట్. మీరు ఆర్టిస్ట్ అయితే మాత్రం డబుల్ బెనిఫిట్, కస్టమర్ కి ఇస్తే మాత్రం డబుల్ ప్రైస్ వస్తుంది అనమాట. సో మీకు కలర్ ప్రింటర్ అవసరం లేదు. కలర్ ప్రింటర్ కి మీకు నార్మల్ ప్రింటర్ కి చాలా డిఫరెన్స్ ఉంటుంది ఇందులో. సో నార్మల్ ప్రింటరే తీసుకోండి. నార్మల్ ప్రింటర్ ప్రైస్ ఎంత ఉంటుంది అనేది నేను చూపిస్తాను. దాని ఫిలమెంట్స్ ఎట్లా కొనాలి అనేది చూపిస్తాను, ఎక్కడ కొనాలి అనేది నేను చూపిస్తాను. సో సింపుల్ గా మీరు వైట్ నార్మల్ దానికి వెళ్ళండి. దాని మీద ప్రాక్టీస్ అయిన తర్వాత మీరు కలర్ ప్లాన్ చేసుకోండి. సెకండ్ ఏదన్నా ఉంటే మీరు కలర్స్ ప్లాన్ చేసుకోండి. ఇందులో ఏంటంటే కీ చైన్స్ నుంచి సోప్ బాక్సెస్ నుంచి బయట పెట్టుకునే నంబర్ ప్లేట్స్ వరకు ప్రతి ఒక్కటి మీరు కవర్ చేసుకోవచ్చు అనమాట. ఏం చేద్దామంటే ఫస్ట్ గూగుల్ క్రోమ్ ఆన్ చేసుకొని ఇక్కడ మనం 3D ప్రింటర్స్ అని చెప్పేసి ఒకసారి టైప్ చేద్దాం. టైప్ చేసేసి 3D ప్రింటర్స్ ప్రైజ్ ఇండియా కొడదాము. ఫస్ట్ ప్రైజెస్ ఎంత ఉన్నాయో తెలుసుకుందాము. నార్మల్ ప్రింటర్స్ మీకు 15,000 నుంచి స్టార్ట్ అవుతాయి. 15,000 లో ఉన్నాయి, 12,000 లో ఉన్నాయి, చూడండి ఇక్కడ 8,000 లో ఉన్నాయి. మరీ చీప్గా కూడా పోకండి, మినిమం ఒక 15,000 బడ్జెట్లో ప్లాన్ చేసుకోండి. నేను మీకు మంచి కంపెనీ సజెస్ట్ చేయాలంటే నెప్ట్యూన్ అని చెప్పేసి ఒక కంపెనీ ఉంది, ఆ కంపెనీలో ప్లాన్ చేయండి. లేదు అంటే ఎనీ క్యూబిక్ అని చెప్పేసి ఇంకో కంపెనీ ఉంది, ఇందులో ప్లాన్ చేయండి. బెటర్ అంటే ఏంటంటే మీరు అమెజాన్ కాకుండా ఇండియా మార్ట్లో కొనడానికి ప్రయత్నించండి. అది కూడా ఆన్లైన్ ఆర్డర్స్కు కొద్దిగా తగ్గించేసి డైరెక్ట్గా సప్లయర్ దగ్గరికి వెళ్ళి విజిట్ అయ్యి కొనడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే మనకు ఫ్యూచర్లో సర్వీస్ ప్రాబ్లమ్స్ ఉండవు. ఇన్ కేస్ ఒకవేళ మీకు ఆ టెక్నికల్గా ఏదైనా నాలెడ్జ్ కావాలన్నా కూడా వాళ్ళు మనకు ఒక ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. కాబట్టి డైరెక్ట్గా మీట్ అయ్యి మీరు ఆ మెషిన్ని పర్చేస్ చేసుకోవడం చాలా బెటర్. సో ఇండియా మార్ట్లో కానీ, ట్రేడ్ ఇండియాలో కానీ, లేదంటే ఎక్స్పోర్టర్ ఇండియాలో కానీ ప్లాన్ చేయండి. అమెజాన్లో చాలా రేర్ కేసెస్లో ఇన్ కేస్ ఒకవేళ మీరు రూరల్ ఏరియాలలో ఉంటే మాత్రం మీరు అంటే మీ ఏరియాలో డైరెక్ట్గా అయితే దొరకవు అని అనుకుంటే మాత్రం అమెజాన్లో పర్చేస్ చేసుకోండి. సో ఇక్కడ మనకు ఇన్ని ప్రైజెస్ ఉన్నాయి. ఒకసారి మనం ఓపెన్ చేసి చూసుకుందాము. ఎనీ క్యూబిక్ వాళ్ళది, వీళ్ళ దగ్గర మనకు ప్రైస్ వచ్చేసి 15,000 నుంచి ఉంది. అండ్ వీళ్ళ దగ్గర మెటీరియల్స్ కూడా ఉన్నాయి.
దీనికి సంబంధించిన ఏమైనా స్పేర్ పార్ట్స్ పాడైనా కూడా వాళ్ళు సర్వీస్ ఇస్తామని చెప్పేసి ఇక్కడ రాశారు. ఇది ఎటువంటి ప్రమోషనల్ వీడియో కాదు, నేను చేసేది ఏది ప్రమోషనల్ వీడియో కాదు, జస్ట్ మీకు బిజినెస్ ఐడియాస్ మాత్రమే ఇస్తున్నాను. ఈ కంపెనీతో కూడా మనకేం సంబంధం లేదు, జస్ట్ చెప్తున్నాను ఈ కంపెనీస్ చాలా బాగుంటాయి అని చెప్పేసి. ఇందులోనే నెప్ట్యూన్ అని ఇంకో కంపెనీ ఉంటుంది, అది కూడా బ్రాంచ్ అండి. రా మెటీరియల్ వాడే ఇస్తాడు అండ్ మనకు వారంటీ కానీ గ్యారంటీ కానీ వాడే ఇస్తాడు, సర్వీస్ వాడే ఇస్తాడు. టెక్నికల్ నాలెడ్జ్ గురించి ట్రైనింగ్ పర్పస్కి ఏమైనా రిక్వైర్మెంట్ ఉన్నా కూడా వాడు మనకు ప్రొవైడ్ చేస్తాడు అనమాట. సో ఇది మనకు మెషిన్ కాస్ట్. ఈ మెషిన్ మీకు కలర్లో ఉంటుంది, ఓన్లీ వైట్లో ఉంటుంది. ఓన్లీ వైట్ అయితేనేమో ప్రైస్ తక్కువ ఉంటుంది, కలర్లో అయితే ప్రైస్ ఎక్కువ ఉంటుంది. నేను చెప్పినట్టు మీరు వైట్లో చేసుకొని హ్యాండ్ పెయింట్ చేసుకోండి, మీకు ప్రాఫిట్ విషయంలో మంచి ఛాన్సెస్ ఉంటాయి. ఇది ఒక్క బొమ్మ మనకు చేసే ఖర్చు ఇన్ కేస్ ఒకవేళ 100 రూపీస్ లోపలనే అయ్యిందనుకోండి, కానీ ఆ బొమ్మ అమ్మడం మనం 500 నుంచి 2000 వరకు కూడా అమ్ముతున్నారు అనమాట చిన్న చిన్న బొమ్మలు. నేను రీసెంట్గా చూసిన శ్రీశైలంలో ఈ మిషన్తో తయారు చేసిన బొమ్మలే ఛత్రపతి శివాజీ బొమ్మలు, ఛత్రపతి శివాజీ శివలింగానికి అభిషేకం చేస్తున్న బొమ్మలు, ఇట్లాంటి బొమ్మలు ఈ మిషన్తో తయారు చేసే అమ్మేనే. ఒక బొమ్మ 1500 రూపీస్కి పోతుంది. ఈ సైజు చిన్న సైజు, జస్ట్ అది ఎంత కాదు 4 to 5 ఇంచెస్ కూడా ఉండదు, అది 2000 రూపీస్ 1500 రూపీస్ ఆ రేంజ్లో పోతుంది అనమాట. బర్త్డే ఫంక్షన్స్కి కూడా ఈ బిజినెస్ మంచి పని చేస్తుంది. సో మెషిన్ గురించి అయిపోయింది. ఇప్పుడు రా మెటీరియల్ ఏం కావాలి, దీనికి ఏం కావాలి అంటే 3D ప్రింట్ రోల్స్ అని కొట్టండి. 3D ప్రింట్ రోల్స్ అని కొడితే మీకు ఇక్కడ అన్ని కలర్స్ వస్తాయి. మనం ఓన్లీ వైట్ తీసుకుందాము, లేదంటే సింగిల్ కలర్ ఓన్లీ రెడ్లో తీసుకోవాలనుకుంటే రెడ్ది మీరు రోల్ తీసుకొని ఈ రెడ్ రోల్ మీద రెడ్ రోల్ సింగిల్ కలర్లో మాత్రం చేసుకోవచ్చు. మల్టీ కలర్ కావాలి అంటే మాత్రం మీరు మల్టీ కలర్ మెషిన్స్ తీసుకోవచ్చు. సో ఇక్కడ మనకు రోల్ కాస్ట్ వచ్చేసి అన్ని కేజీస్ లెక్క ఉంటాయి అనమాట. ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను. ప్రాపర్ ఫన్ ఇది 1 kg లెక్క ఉంది. ఇది ఓపెన్ చేసి చూపిస్తాను. 1 kg వచ్చేసి 750 ఉంది. సో ఇట్లా రిటైల్గా సింగిల్ రోల్స్ కొనే బదులు ఇది కూడా మీరు ఇండియా మార్ట్లో బల్క్లో ప్లాన్ చేయండి. 840 ప్లేస్లో మీకు 500 రూపీస్ రేంజ్లో వచ్చేస్తుంది. ఈ 1 kg మెటీరియల్తో మీరు ఎన్నో బొమ్మలు చేసుకోవచ్చు అనమాట. 500 రేంజ్లో ఈజీగా వచ్చేస్తుంది. హోల్సేల్లో పర్చేస్ చేయండి. సో ఇది మంచి బిజినెస్. ఇన్ కేస్ ఒకవేళ మీకు టెక్నికల్గా మీరు ఒకవేళ డైరెక్ట్గా మీకు పర్చేస్ చేసి మీరు రెడీ చేద్దాం అనుకుంటే మీకు టెక్నికల్ నాలెడ్జ్ కూడా అవసరం లేదు, ఎందుకంటే AI వచ్చినప్పటి నుంచి ఈ బొమ్మలు తయారు చేయడం కూడా చాలా ఈజీ అయిపోయింది. సింపుల్గా నాది ఒక పిక్ ఇచ్చినా కూడా నన్ను 3Dకి కన్వర్ట్ చేసి ఇస్తుంది AI మోడల్స్. సో అట్లాంటి వెబ్సైట్స్ కూడా ఇప్పుడు వచ్చినాయి. ఆ వెబ్సైట్స్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను నా ఫ్యూచర్ వీడియోస్లో. ఈ బిజినెస్ ప్లాన్ చేయండి, మంచి ప్రాఫిట్ బిజినెస్. కానీ ఫుల్ టైం నేను చెప్పే ఏ బిజినెస్ అయినా సరే ఫుల్ టైం మీరు డిపెండ్ అయ్యేది పెట్టుకోకండి, అట్లాంటి ఆలోచనలు పెట్టుకోకండి. ఏదైనా సరే పార్ట్ టైంకి ప్లాన్ చేసుకోండి, దాని తర్వాతనే మీ ప్రజెంట్ జాబ్ అనేది వదిలేసుకోండి, చేసుకోండి. అంతేకాని మీరు బిజినెస్ స్టార్ట్ చేసిన వెంటనే అందరు చేసే మిస్టేక్ ఇదే, బిజినెస్ స్టార్ట్ చేసిన వెంటనే జాబ్ అనేది వదిలేస్తారు. జాబ్ ఏదైతే ఉన్నదో అది రన్ చేసుకుంటూనే మీరు ఈ బిజినెస్ అనేది స్టార్ట్ చేయండి. డెవలప్ అయిన తర్వాత మీరు జాబ్ గురించి దాని తర్వాత మీకు లేదు నా బిజినెస్ మంచిగా నడుస్తుంది, నాకు అన్నం తినే టైం కూడా ఉండలేదు అని ఆ రేంజ్కి పోతే అప్పుడు మీరు జాబ్ వదిలేసేసి బిజినెస్లో ఫుల్ ఫ్లెజ్గా దిగండి. సో ఇది ఇంకా నెక్స్ట్ మంచి బిజినెస్ గురించి తెలుసుకుందాం. జై హింద్, జై భారత్.